వాయిదా కట్టలేదని ఇంటికి తాళం. 20 రోజులుగా బయటే ఉంటున్న గిరిజన దంపతులు. శృతి మించుతున్న 5 స్టార్ ఫైనాన్స్ వేధింపులు. ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాల్లో 5 స్టార్ ఫైనాన్స్ వేధింపులు శృతి మించిపోతున్నాయి. వాయిదాలు కట్టకపోతే ఇంటికి వచ్చి నానా రచ్చ చేయడం, అందరి ముందు అవమానించడం, ఇంటికి తాళాలు వేయడం వంటి చర్యలు పాల్పడుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న గిరిజన దంపతులు ఇంటికి తాళం వేసింది. కుమారుడు తీసుకున్న అప్పుకు వాయిదాలు చెల్లించలేదని ఇంటి నుంచి దంపతులు గెంటేసింది. 20 రోజులుగా వారు ఇంటి బయటే జీవనం కొనసాగిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం బింగినపల్లి యానాది కాలనీకి చెందిన దంపతులు పొట్లూరి వెంకయ్యమ్మ వెంకటేశ్వర్ల కుమారుడు వెంకటాద్రి అప్పు చేస్తే ఆ కొడుకు చేసినటువంటి అప్పు తీర్చలేదని మొత్తం భార్యాభర్తల్ని రోడ్డు మీదకి నెట్టేసినటువంటి ధోరణిని మనం ఇక్కడ చూస్తాం. చాలా విడ్డూరంగా మనం దీన్ని భావించాలి. చాలా విస్మయకరంగా ఎలా చూడండి. అసలు అప్పు వసూలు చేయడం కోసం వారం రోజుల క్రితం కుప్పంలో ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారో, అది ఎలాంటి వైరల్ అయ్యిందో, ఎంత వివాదమైందో, ఏకంగా జాతీయ మానవ హక్కులు కూడా సంఘం కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందో మనమంతా చూసాం. అది మరొకముందే మరోసారి అప్పుల వసూళ్ల కోసం ఈ 5 స్టార్ ఫైనాన్స్ అనేటువంటి కంపెనీలు, ఎలా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఎంత యథేచ్ఛగా, ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఎంతగా బరి తెగించేస్తున్నారో ఈ ఉదంతాలు మనకు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకి చాటుతాయి. కుప్పం ఘటనలో మహిళను చెట్టు కట్టి కొట్టేసినటువంటి ఉదంతం కలకలం రేపడంతో ఆఖరికి సీఎం కూడా స్పందించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది మరొక ముందే ట్రైబల్ దంపతులు కొడుకు అప్పు చేశారని అప్పు తీర్చినందుకు వాళ్ళని రోడ్డుకి నెట్టి ఇంటికి తాళం వేసి వాళ్ళ ఆరు బయట ఉండేలా 20 రోజులు, ఏదో ఒక్కరోజో 2 రోజులో ఏదో జరిగింది, అప్పు వసూలు చేసుకోవడానికి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు అంటే అదొక తీరు. 20 రోజులుగా ఇంటికి తాళం వేసి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా ఫైనాన్స్ సంస్థ వేధిస్తోందంటే ఆంధ్రప్రదేశ్ పరిణామాలు, పరిస్థితులు, ప్రజల స్థితిగతులు ఎట్టా ఉన్నాయో ఈ ఉదంతాలు మనకు చాటుతున్నాయి. అప్పుల బాధతో, అప్పుల ఇస్తున్నటువంటి వాళ్ళ బెడదతో జనం ఎలా అల్లాడిపోతున్నారో ఇలాంటి ఘటనలు మనకి సాక్ష్యంగా కనిపిస్తాయి. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు రైతాంగం అప్పుల ఊబులో చిక్కుకుని ఆత్మహత్యల పాలవుతున్నారు. రెండో వైపు సామాన్యులు తెచ్చుకునేటువంటి చిన్న చిన్న అప్పులు కూడా 80,000 అప్పుకి మహిళల్ని చెట్టుకు కట్టి కొట్టారు. ఇది కూడా మొత్తం అంతా కలిపి 2.5 లక్షల అప్పులో అయితే ఇప్పటికే 1,70,000 అప్పు తీర్చారు. అప్పు తీర్చిన తర్వాత కూడా ఈ రీతిన మిగిలిన మొత్తానికి వేధించే ప్రయత్నానికి దిగుతున్నారు. ఎలాంటి పరిస్థితి ఉందో ఆలోచించండి. ఇలాంటి 5 స్టార్ ఫైనాన్స్ కంపెనీలు అనేటువంటివి ఎంత యథేచ్ఛగా 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు చొప్పున వసూలు చేస్తూ జనాన్ని ఎంతగా పీడిస్తున్నాయో, జలగల్లాగా ఎంతగా వేధిస్తున్నాయో ఈ ఉదంతం మనకి సాటుతుంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ అంటే మంత్రి నియోజకవర్గం. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లోనే ఇలాంటి పరిస్థితులు, పరిణామాలు ఉన్నాయంటే ఎలాంటి స్థితుల్లో ఉన్నామో. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మహిళను చెట్టుకట్టి కొడతారు. మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో గిరిజనుల్ని రోడ్డుకి నెడతారు ఇంటికి తాళం వేసి. ఎలాంటి వేధింపుల పర్వం నడుస్తుందో చూడండి.